ఉరిశిక్షకు సరిగ్గా 24 గంటల ముందు నిమిషకు రిలీఫ్ లభించినట్టు తెలుస్తోంది. నిమిష మరణ శిక్ష అమలును ఎంఎన్ ప్రభుత్వం వాయిదా వేసిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. జూలై 16న అంటే రేపు శిక్ష అమలు చేయాల్సిండగా చివరి క్షణంలో నిలిపివేసినట్లు తెలుస్తోంది. నిమిష ఫ్యామిలీ, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికొచ్చి కేసును పరిష్కరించుకునేలా టైం ఇవ్వాలని ఎంఎన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది విదేశాంగ శాఖ. అయితే బాధిత ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని ఎంఎన్ అధికార వర్గాలు చెబుతూ వచ్చాయి. తాము కూడా ఏం చేయలేమని సుప్రీంకోర్టుకు నివేదించింది భారత ప్రభుత్వం. బుధవారం ఆమెను ఉరితీయడం ఖాయమని అందరూ అనుకుంటున్న తరుణంలో సరిగ్గా 24 గంటల ముందు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. కేరళకు చెందిన నిమిషప్రియ ఎంఎన్లో నర్సుగా పనిచేసింది. ఓ హత్య కేసులో నిమిషకు మరణ శిక్ష పడింది. అయితే భారత విదేశాంగ దౌత్యం ఫలించడంతో ఉరిశిక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే నిమిషప్రియ కుటుంబం ఇస్తానంటున్న నష్టపరిహారానికి బాధిత ఫ్యామిలీ ఒప్పుకుంటేనే ఉరిశిక్ష నుంచి బయటపడుతుంది నిమిష. ఉరిశిక్షకు సరిగ్గా 24 గంటల ముందు నిమిషకు రిలీఫ్ లభించినట్లు తెలుస్తోంది. నిమిష మరణ శిక్ష అమలును ఎంఎన్ ప్రభుత్వం వాయిదా వేసిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. జూలై 16న అంటే రేపు శిక్ష అమలు చేయాల్సిండగా చివరి క్షణంలో నిలిపివేసినట్లు తెలుస్తోంది. నిమిష ఫ్యామిలీ, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా టైం ఇవ్వాలని ఎంఎన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది విదేశాంగ శాఖ. అయితే బాధిత ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని ఎంఎన్ అధికార వర్గాలు చెబుతూ వచ్చాయి.